ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి నెలలో జరగనున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా టీడీపీ మాజీ జడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్ పేరు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 3 పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు కొండబాబు, పంతం ప్రసంగించారు. అధిక సంఖ్యలో 3 పార్టీల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. కార్యకర్తలు ఎక్కువగా ఉపయోగపడి సహకరించి తెలుగుదేశం పార్టీకి జిల్లాలో తిరుగు లేదు అనిపించారు. అది ఎలక్షన్ అయింది. జనసేన బీజేపీ భాగస్వామ్యంతో మంచి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గడిచిన ఈ 4-5 నెలల్లో కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టిస్తూ మన అధినాయకులిద్దరూ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు, భావితరాల భవిష్యత్తు వైపు ఎప్పుడు కూడా నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఉంటే పార్టీ కార్యకర్త పరిస్థితి ఏంటి? పార్టీ కార్యకర్తను ఎలా కాపాడుకోవాలి? మళ్ళీ మనం ఏళ్ళో ఉత్తేజం ఎలా నింపాలి అన్న ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది పార్టీ పైనుంచి కూడానే. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఈరోజు మీరు చూసే ఉత్సాహాన్ని మరవలేవు. అప్పుడు ఎలక్షన్ లో ఎంత కష్టపడ్డారో, మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి రాజశేఖర్ని మళ్ళీ ఎమ్మెల్సీ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ నాకేం చేసింది, నేనేం చేయాలి అన్న ఆలోచన లేకుండా మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి మన పరువును మనం కాపాడుకోవాలి, మనం ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకోవాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకున్నాం. సోదరులారా, ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చేసారో బూత్ లెవెల్ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన సమావేశం. ఇది అయిన తర్వాత మళ్ళీ మన లోకేష్ గారి పుట్టినరోజు వేడుక కూడా ఇక్కడే జరుపుకుంటాం. కానీ మేము మాట్లాడిన తర్వాత చిరంజీవి గారు చెప్పి ప్రతి మాట కూడా, ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుని ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు ఎన్నిక టోటల్గా ఈస్ట్ వెస్ట్ కలిపి 34 నియోజకవర్గాలు. మరి 34 నియోజకవర్గాల్లో ఓటింగ్ వస్తే 3,15,260 ఓట్లు 34 నియోజకవర్గాల్లో. ఇప్పటికీ 34 నియోజకవర్గాల్లో కూడా మనకి కాకినాడ కూడా చూసుకున్నట్టయితే కింద ఉన్నటువంటి కార్యకర్తలు దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్స్ అందరూ ఓట్లు జాయిన్ చేయించాలని చెప్పి ఏదైతే మన పార్టీ నాయకులు పెద్దలు ఆదేశాలు ఇచ్చారో దాని కింద స్థాయికి తీసుకెళ్లి నంబర్ 1గా జాయిన్ చేసి అందరి దగ్గరికి వెళ్ళి ఓటు జాయిన్ చేస్తున్న ప్రతి కార్యకర్తకి, నాయకులకు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితేనండి, ఇతర కోఆర్డినేటర్ బాబు గారు అందరూ అయితేనండి, అందరూ కూడా అందరి యొక్క నాయకత్వంలో ముందుకెళ్ళి వేళ కాకినాడ రూరల్ 3వ స్థానం 12,942 ఓట్లు, సుమారు 13,000 ఓట్లు చేయడం జరిగింది. ఇందాక మర్చిపోయాను, అసలు ముఖ్యంగా పెళ్లి కొడుకు పేరు చెప్పడం మర్చిపోయాను. అలాగే పెళ్లి కొడుకు రాజశేఖర్ గారికి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి నేను పార్టీ నాయకులు చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాజశేఖరం తీసుకున్న రోజు కొంతమంది ప్రజలు తెలిసారు. ఇవాళ రాజశేఖర్ అన్నవాడు మగోళ్ళ 2 జిల్లాల్లో కవర్ చేయని ప్లేసు లేదు, వెళ్ళని ప్లేసు లేదు, కళ్ళని నాయకులు లేదు. ప్రతి ఒక్క చోట ఈవేళ ప్రతి చోట రాజశేఖర్ పేరు మారిపోకపోతుంది. అవతల క్యాండిడేట్ కూడా పెట్టడానికి ఆలోచించి రోజుల్లో వాళ్ళు ఉన్న పరిస్థితి ఈవేళ కనపడతా ఉంది. కానీ మనం దాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు. మనం ఆల్రెడీ సత్యబాబు గారు ఒక పేరు ఇచ్చారు, అలాగే మేము జనసేన పేరుతో కూడా పేర్లు ఇస్తాం. అలాగా ఇద్దరూ కలిసి మళ్ళీ నా ఎలక్షన్లో, అలాగే కొండబాబు గారి ఎలక్షన్లో ఎలా చేశారో అట్లాగా అందరూ కలిసి చేసి రాజశేఖర్ గారిని
నగ్గించుకుని మనకు ఒక ప్రతినిధిగా మనకి గెలిచి పంపితే మనకు ఒక ఎక్స్ట్రాగా ఒక ప్రతినిధి ఉంటాడు మన కాకినాడ ప్రాంతంలో. కాబట్టి మన సమస్యలు ఏదన్నా ఉంటే మన రిప్రజెంట్ చేసుకోవడానికి బాగుంటుంది.